అందరికీ నమస్కారం. అజీవిక ఆదాయ వ్యయాలు నమోదు చేయడానికి 2025-26 సంవత్సరానికి సంబంధించి మాకు సంఘాలు రావడం లేదు, కనిపించడం లేదు అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ముందుగా ఆ వివోఏకి అంటే సిఆర్పి అంటాము, ఆ సిఆర్పి వివోఏకి సంఘాలు ట్యాగ్ చేసుకుంటేనే మనకు అజీవిక యాప్లోకి వస్తాయి. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లోకోస్ బ్లాక్ అడ్మిన్ లాగిన్ ఓపెన్ చేసుకోవాలి. బ్లాక్ అడ్మిన్ లాగిన్ ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఎడం వైపు యూజర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇందులో మూడవది సిఆర్పిఏ ఎస్హెచ్జి మ్యాపింగ్ అని ఉంది. సిఆర్పి అంటే ఎవరు కాదు, వివోఏలే. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా యాడ్ సిఆర్పి అజీవిక అని వస్తుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు గ్రామ ఐక్య సంఘం వారీగా ఐక్య సంఘం పేరు, లోకోస్ ఐడి కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక వివోఏకి సంఘాలు ట్యాగ్ చేయాలనుకున్నప్పుడు నేను ఒక వివోని సెలెక్ట్ చేసి కింద కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ పేరు, సంఘాలు ఈ విధంగా కనిపిస్తాయి. ఇందాక మనం ఏ వివోనైతే కన్ఫర్మ్ చేశామో ఆ గ్రామ పంచాయతీ ఎదురుగా 3 చుక్కలు ఉంటాయి. టచ్ చేసి మ్యాప్ ఎస్హెచ్జిని సెలెక్ట్ చేయాలి. మ్యాప్ ఎస్హెచ్జిని సెలెక్ట్ చేస్తే ఆ గ్రామ పంచాయతీలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కానీ ఏ వివోఏకి ఏ గ్రూప్లో అవి మనం డివైడ్ చేసి ట్యాగ్ చేసుకోవాలి. అంటే ఒక గ్రామ పంచాయతీలో 2 వివోలు ఉన్నాయనుకోండి, ఈ సంఘాలు ఏ వివోకి చెందుతాయో ఆ వివోకి మాత్రమే ఇట్లా మనం సెలెక్ట్ చేసుకొని కింద కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు లోకోస్ యాప్లోకి సంఘాలు, సభ్యుల పేర్లు వస్తాయి. అప్పుడు ఆజీవిక ఆదాయ వ్యయాలు వేయడానికి వీలవుతుంది. ఈ విధంగా చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.